బాహుబలి చూసి భుజాలు ఎగరేసింది టాలీవుడ్. నిజమే, ఆ సినిమా ఏకంగా 500 కోట్లకు పైనే వసూలు చేసి సంచలనం సృష్టించింది. బాలీవుడ్ సినిమాల్ని సైతం వణికిచ్చింది. ఆ తర్వాత వచ్చిన శ్రీమంతుడు అంత కాకపోయినా 100 కోట్ల మార్కు దాటి తన సత్తా చాటింది. సినిమా బాగుంటే భారీ వసూళ్లు సాధించడం అంత కష్టమేమి కాదని ఈ 2 సినిమాలు నిరూపించాయి. దాంతో టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయని 100 కోట్ల సినిమాల్ని మరిన్ని చూసే అవకాశం దక్కుతుందని ఊహించారంతా. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలని ఫట్ ఫట్ మంటూ పేలిపోయాయి. మరీ ముఖ్యంగా కిక్ 2, శివం, బ్రూస్లీ, షేర్, అఖిల్ సినిమాలు దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకున్నాయి. రుద్రమదేవి ఓకే అనిపించుకున్నా ఈ సినిమా వల్ల గుణశేఖర్ కి దాదాపు 20 కోట్ల నష్టం వాటిల్లినట్టు టాలీవుడ్ టాక్. టాలీవుడ్ కి మంచి రోజులు వచ్చాయని సంబరపడుతున్న తరుణంలో ఈ ఫ్లాపులు మళ్లీ నిరాశలో ముంచేశాయి. శ్రీమంతుడు తర్వాత వచ్చిన సినిమాల వల్ల టాలీవుడ్ కి దాదాపు 300 కోట్ల నష్టం వాటిల్లిందని ఓ అంచనా. బయ్యర్లు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. కొంతమంది నిర్మాతలను ఆశ్రయించి నష్టపరిహారం ఇప్పించాల్సిందిగా కోరుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన చిన్న సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఏవో కొన్ని హిట్లు వచ్చినంత మాత్రాన, వసూళ్లు గుమ్మరించుకున్నంత మాత్రాన అన్ని సినిమాలు హిట్లు కావని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో సినిమాలు తీస్తే వాతులు పెట్టుకోక తప్పదని ఈ సినిమాలు నిరూపించాయి. ఇప్పటికైనా కథపై దృష్టి పెట్టి ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించడం వైపు దృష్టి పెడితే మంచిది. 2015 చివరిలో సైతం కొన్ని భారీ సినిమాలు రాబోతున్నాయి. కనీసం అవైనా ప్రజాదరణ పొందితే టాలీవుడ్ కి కొంత ఉపశమనం దక్కొచ్చు.